Hello and welcome to Cricket Chat Venkatesh. India team for the 3-match ODI series against New Zealand అనౌన్స్ చేశారు. ఈ నెల 11 నుంచి ఈ 3 మ్యాచెస్ జరగబోతున్నాయి. టీంలోకి కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇంజరీస్ కోలుకొని ఇద్దరు కూడా దే ఆర్ బ్యాక్ ఇన్ ద టీమ్. శుభ్మన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్. శుభ్మన్ గిల్ ఫుల్గా ఫిట్గా ఉన్నాడు. అయితే ఈరోజు యాక్చువల్గా జరగాల్సిన విజయ్ హజారే మ్యాచ్లో అతను పంజాబ్ టీంకి ఆడాల్సి ఉంది, కానీ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆడలేదు. బట్ హీ హాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఫుల్లీ ఫిట్. అతను టో ఇంజరీ అయింది మనకు తెలుసు. సో అందుకని అతను తన రైట్ఫుల్ ప్లేస్ కెప్టెన్గా వచ్చాడు. కొంతమంది అంటారు శుభ్మన్ గిల్ ఏం ఆడతాడు, టెస్ట్ మ్యాచ్లకే పరిమితం చేయాలి. వాళ్ళకి అంటే అతని స్టాట్స్ తెలియకుండా మాట్లాడేవాడు. 58 వన్డేలు ఆడాడు. 58 వన్డేలు అతని యావరేజ్ ఎంత ఉంది? 56 ఉంది. 8 హండ్రెడ్స్లో ఒక 13 ఎన్నో 50s ఉన్నాయి అతనికి. ఒక 8 హండ్రెడ్స్లో ఒక 100 కూడా ఉంది. సో హిజ్ రికార్డ్ యాజ్ ఏ ఓడిఐ ప్లేయర్ హ్యాస్ బీన్ వెరీ వెరీ గుడ్. లాస్ట్ 4-5 వన్డేల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు, బట్ ఓవరాల్గా అతని యావరేజ్ చాలా బాగుంది. హీ హాస్ బీన్ వెరీ వెరీ గుడ్ ఇన్ దిస్ ఫార్మాట్. సో ఫార్మాట్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. శుభ్మన్ గిల్ మీద అతన్ని క్రిటిసైజ్ చేయడమే పనిగా పెట్టుకుని ఎవరైనా మాట్లాడితే దాన్ని మనం ఏం చేయలేం, కానీ రైట్ఫుల్ ప్లేస్ వన్డే కెప్టెన్గా వచ్చేసాడు. ఆల్రెడీ రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ తీసుకున్న తర్వాత హీఈస్ ద పర్సన్ హూ షుడ్ బి లీడింగ్ ద టీమ్, బికాస్ టెస్ట్ కెప్టెన్గా బాగా చేశాడు కాబట్టి ఈ ఫార్మాట్లో కూడా హీఈస్ ద రైట్ మ్యాన్. నో డౌట్ కేఎల్ రాహుల్ హెస్ డన్ వెల్ యాజ్ కెప్టెన్, బట్ అతను కూడా ఆపద్ధర్మంగానే చేశాడు కాబట్టి శుభ్మన్ గిల్ రిటర్న్స్ టు హిస్ ప్లేస్. నాకైతే ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ కొన్ని విషయాలు అభ్యంతరం లేదు, తర్వాత చెప్తాను. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఒక ఫ్రీక్ ఇంజరీ, స్ప్లీన్ ఇంజరీ వల్ల చాలా కాలంగా దూరంగా ఉన్నాడు. 6-7 కిలోలు వెయిట్ కూడా తగ్గాడని చెప్తున్నారు. స్ట్రెంత్ లేదు అతను, కానీ అతనికి ఇంకా ఫుల్గా ఫిట్ అని డిక్లేర్ చేయలేదు. సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అతను కూడా టీంలో చేర్చారు. అతను కూడా ఇంతవరకు విజయ్ హజారే మ్యాచ్ అయితే ఆడలేదు, బట్ ఈ వీక్లో జరగబోయే మ్యాచ్లో అతను ఆడతాడు. ఆడి అక్కడ మ్యాచ్ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే అతను టీంలోకి వస్తాడు. అది పరిస్థితి. సో సబ్జెక్ట్ టు ఫిట్నెస్ ఆస్ట్రిస్క్ మార్క్ పెట్టి అతన్ని టీంలో చేర్చారు. బాగానే ఉంది, వీళ్ళిద్దరు టీంలోకి రావడం బాగానే ఉంది. కానీ ఇద్దరు ప్లేయర్స్ రావడంతో ఎవరిని తీసేశారు? రుతురాజ్ గైక్వాడ్ని తీసేశారు, జురెల్ని తీసేశారు. ఇది అన్యాయం అనిపించింది నాకు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్కి రాక అవకాశం వచ్చింది, చాలా గ్యాప్ తర్వాత అవకాశం వచ్చింది. ఒక మ్యాచ్లో 8 రన్స్ చేశాడు, కానీ తర్వాత మ్యాచ్లో సెంచరీ చేశాడు. అవుట్ ఆఫ్ పొజిషన్. అతను టాప్ ఆర్డర్లో ఆడతాడు, మిడిల్ ఆర్డర్లో ఆడుతూ కూడా సెంచరీ చేశాడు. సో అలాంటి మంచి ప్లేయర్. హీ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. స్పిన్ ఆడిన విధానం, అతను ఆడిన స్పిన్ ఎంత ఈజీతో ఆడాడు అతను, అది కాదు మనకు కావాల్సింది. ముఖ్యంగా వన్డేల్లో మిడిల్ ఓవర్స్లో అతను ఆడిన తీరు, రివర్స్ స్వీప్స్ కొట్టాడు. ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అతన్ని ఎందుకు మీరు మరి డ్రాప్ చేశారు? అలాగే జురెల్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ ఫామ్. మీకు జురెల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు డొమెస్టిక్లో. అతను థర్డ్ కీపర్. 3 కీపర్స్ ఉన్నారు ఆల్రెడీ మన టీంలో. రాహుల్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు. జురెల్ని ఎందుకు పెట్టాలనుకుంటే సరే జురెల్ డ్రాప్ చేశారనుకోండి, సరే అంతమందిని పెట్టలేం కదా. అది ఓకే. దేవదత్ పడిక్కల్ ఏం పాపం చేశాడు? మీరు వన్డే వరల్డ్ కప్ ఈజ్ క్వైట్ ఫార్ అవే. ఇప్పటి నుంచి మీరు బెస్ట్ టీమ్నే పెట్టాలి అని, లేకపోతే అందరికీ అవకాశాలు ఇచ్చి చూడండి. దేవదత్ పడిక్కల్ కుడ్ బికమ్ ప్లేయర్ లైక్ విరాట్ కోహ్లీ లాంగ్ రన్. 25 years అతనికి, ఏజ్ కూడా తక్కువ. అతను ఏంటంటే అతను ఈ T20 టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ కాదు, బిగ్ హీటర్, పవర్ హిట్టింగ్ చేసేవాడు కాదు, కానీ అతను ఇన్నింగ్స్ని బాగా ప్లాన్ చేసుకుంటాడు, కన్సిస్టెంట్గా ఆడతాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈరోజు కూడా సెంచరీ చేశాడు. లాస్ట్ 5 మ్యాచెస్లో 4 హండ్రెడ్స్ కొట్టాడు. అతను ఓవరాల్ యావరేజ్ మనం తీసుకుంటే 39 మ్యాచెస్ ఆడాడు ఇంతవరకు లిస్ట్ ఇయర్లో. అతని యావరేజ్ 83 ఉంది. 83 యావరేజ్ ఉంది అతనికి. 13 హండ్రెడ్స్ ఉన్నాయి, 13 50s ఉన్నాయి, 14 హండ్రెడ్స్ ఉన్నాయి. ఫినామినల్ రికార్డ్ ఉంది. 83 యావరేజ్ అంటే మామూలు యావరేజ్. బ్రాడ్మన్స్ లెవెల్లో ఈ సీజన్లో పర్ఫామ్ చేస్తుంది. మీరు డొమెస్టిక్ రికార్డుకి మీరు వాల్యూ ఇవ్వకపోతే ఏ రకంగా మీరు దాన్ని జస్టిఫై చేసుకుంటారు నాకు చెప్పండి. డొమెస్టిక్ పర్ఫార్మెన్స్, వై ఆర్ యూ నాట్ గివింగ్ ఎనీ వాల్యూ టు డొమెస్టిక్ రికార్డ్? సో దేవదత్ పడిక్కల్ ఇస్ ఫినామినల్ ఫామ్. ఓవరాల్గా 39 ఓడిఎస్ లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడితే, ఓడిఎస్ కాదు లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడితే వాటిలో అంత అద్భుతమైన రికార్డు ఉన్న ప్లేయర్ని, లెఫ్ట్ హ్యాండర్ని, అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్న టీంలో ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎందుకు అతన్ని పక్కన పెట్టారు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ లాజిక్. సో మీరు డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి ఏమాత్రం వాల్యూ ఇవ్వరా? అలాగే రుతురాజ్ లాంటి ప్లేయర్ స్కోర్డ్ 100 ఇన్ హిజ్ లాస్ట్ ఓడిఐ. ఆల్రెడీ మనం సంజు శాంసన్ కేసు చూసాం. సంజు శాంసన్ కూడా తన లాస్ట్ ఓడిఐలో
100 చేశాడు. చేసి సంవత్సరం దాటింది సౌత్ ఆఫ్రికా మీద, కానీ సంవత్సరం అయింది అనుకుంటే బహుశా. అతనికి కూడా మళ్ళీ అవకాశం రాలేదు. సో మనం ఎంతమంది కరుణ్ నాయర్ని తయారు చేస్తున్నాం, 300 కొట్టిన తర్వాత కరుణ్ నాయర్ని పక్కన పెడితే మళ్ళీ తన ప్లేస్ని మళ్ళీ ఆ స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయాడు. సో మనం మళ్ళీ కరుణ్ నాయర్ సిండ్రోమ్ మళ్ళీ రిపీట్ అవుతాం. నో డౌట్ మీరు ఇంజర్డ్ ప్లేస్లో వచ్చిన తర్వాత హ్యావ్ టు వికెట్. అట్లీస్ట్ స్క్వాడ్లో ఉండాలి కదా, స్క్వాడ్లో అయినా ఉండాలి. మీరు 15 మెంబర్స్ సెలెక్ట్ చేయాలని ఎక్కువ మంది కూడా సెలెక్ట్ చేయొచ్చు. నితీష్ కుమార్ రెడ్డిని టీంలో పెట్టారు. ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ నితీష్ ప్లేయింగ్? ఇంకా నితీష్ 10 ఓవర్స్ ఇవ్వలేడు మీకు. అతనంటే ఏ కెప్టెన్ 10 ఓవర్స్ అతని మీద ధీమా పెట్టుకోలేదు. మీరు అలాగే 6th బౌలర్గా అతను ఆడించుకునే అవకాశం ఇక్కడ తక్కువ. మీకు ఆల్రెడీ ఉన్నారు 6th బౌలర్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. అలాంటప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని టీంలో పెట్టాల్సిన అవసరం ఏముందో నాకు ఏం మాత్రం కనపడలేదు. నితీష్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశారు. అలాగే సిరాజ్ని తీసుకొచ్చారు తిలక్ వర్మ ప్లేస్లో. తిలక్ వర్మ ఓకే అంటే ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మరి తిలక్ వర్మకి తర్వాత వస్తే అవకాశం, ఇప్పుడైతే అతనికి ఛాన్స్ లేదు, పక్కన పెట్టారు అనుకుందాం. బట్ సిరాజ్ కంటే కూడా షమీ కేస్ స్ట్రాంగ్గా లేదు. సిరాజ్ హ్యాస్ నాట్ ప్లేడ్ ఎనీ విజయ్ హజారే మ్యాచ్ దిస్ సీజన్ సో ఫార్. ఈరోజు ఆడుతున్నట్టున్నాడు బహుశా, నాకైతే అప్డేట్స్ వస్తున్నాయి, మరి రికార్డ్ దొరకలేదు నాకు. సో ఈరోజు ఆడుతున్నాడు, ఇంతవరకు ఆడలేదు అతను. ఓన్లీ హీ ప్లేడ్ ముస్టాక్ అలీ. బట్ షమీ హ్యాస్ బిన్ ప్లేయింగ్ రెగ్యులర్లీ. ముస్టాక్ అలీ ఆడాడు, 4 మ్యాచ్లు ఆడాడు. ఈరోజు కూడా 2 వికెట్లు తీశాడు. కంప్లీట్ స్పెల్ డీటెయిల్స్ మన దగ్గర అప్డేట్ ప్రకారం 2 వికెట్లు. హ్యాస్ బిన్ పికింగ్ వికెట్స్ ఫర్ బెంగాల్. వరుసగా 5 మ్యాచ్లు ఆడాడు. అన్నింటిలో కూడా అతను ఫిట్నెస్ ప్రూవ్ చేస్తున్నాడు. ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుని షమీని ఎందుకు పక్కన పెడతారు మీరు? షమీ మనకు పర్ఫామ్ చేయలేదా? సరే T20స్లో ఓకే, T20స్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడు. వన్డే వరల్డ్ కప్లో ఎంత బాగా పర్ఫామ్ చేశాడు షమీ. టెస్ట్ మ్యాచ్లో ఎంత బాగా ఆడతాడు. షమీని కంప్లీట్గా మీకు పక్కన పెట్టేశారా? షమీ ఈ హిస్టరీ ఉన్నప్పుడు నాకు అర్థం కాదు. షమీ ఇంకా ఇండియాకి ఆడే అవకాశం లేదా? సిరాజ్ని పికప్ చేశారు, హెస్ నాట్ ప్లేడ్. సిరాజ్ ఈజ్ వెరీ గుడ్ బౌలర్. ఈ ఫార్మాట్లో అతను కూడా ప్రూవ్ చేసిన ఏషియా కప్ పర్ఫార్మెన్స్ మనకు గుర్తుంది, ప్రీవియస్ ఏషియా కప్, మనోడు కాకుండా అంతకుముందు. బట్ షమీ ఆ పికింగ్ ఆర్డర్లో ముందు రావాలి కదా. ఎందుకంటే షమీ ఒకవేళ గాడ్ ఫర్బిడ్ బుమ్రాకి ఏమైనా అయితే మనకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ హ్యాపెన్స్ టు బి షమీ అకార్డింగ్ టు మీ. సో షమీని పక్కన పెట్టేయడం ఏంటి కంప్లీట్గా? అంటే అగార్కర్కి గురించి కొంచెం హార్ష్గా మాట్లాడాడు ఆయన. ఫిట్నెస్ గురించి తెలియదంటే నేను చెప్పాలా అని అగార్కర్ అంటే ఫిట్నెస్ గురించి నాకు తెలియదు, ఫిట్గా ఉన్నాడు లేదు, ఫిట్నెస్ గురించి ఏం చెప్పాలో వాళ్ళు తెలుసుకోవాలి కదా అని అన్నాడు. కరెక్ట్గానే అన్నాడు, దాంట్లో తప్పే ఉంది. ఈజ్ ఇట్ ది డ్యూటీ ఆఫ్ ది ప్లేయర్ టు ప్రూవ్ హిస్ ఫిట్నెస్? అతను ఫిట్గా ఉన్నాడో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత సెలెక్టర్స్ మీద ఉంది, పర్టికులర్లీ సీనియర్ ప్లేయర్ లైక్ షమీ. సో షమీని కంప్లీట్గా పక్కన పెట్టేసినట్టుగా ఉన్నారు. షమీ వస్తాడని చెప్పి చాలా బజ్ నడిచింది, షమీ మళ్ళీ టీంలోకి వస్తాడని అన్నారు, కానీ షమీని కంప్లీట్గా పక్కన పెట్టేశారు. మీరు డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్ వాల్యూ ఇవ్వట్లేదు. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డిని ఆల్రౌండర్ పికప్ చేద్దాం. నితీష్ కుమార్ రెడ్డి కంటే కూడా రామకృష్ణ ఘోష్ మహారాష్ట్ర ప్లేయర్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ అతను ఈ ఫార్మాట్ స్థాయికి అందుకోగలలేదు. అతను ట్రై చేయొచ్చు కదా, వన్డే వరల్డ్ కప్ ఈజ్ క్వైట్ ఫార్ అవే. అతను బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, బేసికలీ బౌలింగ్ ఆల్రౌండర్. అలాంటి వాళ్ళు కావాలి. యూ కెన్ గివ్ యూ 10 overs. హీ బౌల్స్ విత్ ద న్యూ బాల్. అందుకే అశ్విన్ కూడా మన పాడ్కాస్ట్లో 135, 140 బౌలింగ్ వేయగలడు. ఈ ప్లేస్ ఫర్ సిఎస్కే. మ్యాచ్లో ఆడలేదు కానీ సిఎస్కే టీంలో ఉన్నాడు. సో అండ్ హీ స్కోరింగ్ రన్స్ ఆల్సో. అలాంటి బౌలర్స్ హీఈస్ ఇన్ ద మోల్డ్ ఆఫ్ షార్దుల్ ఠాకూర్ మేబీ. బౌలింగ్ ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్. నితీష్ హ్యాపెన్స్ బై బ్యాటింగ్ ఆల్రౌండర్ ఆన్ హూమ్ యూ కెనాట్ ట్రస్ట్ ఫర్ 10 overs. సో అతనికి ఇంకా టైం ఉంది. నేను చెప్తున్నా జనరల్గా మీరు డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్ వాల్యూ ఇవ్వాలంటే, వాల్యూ ఇచ్చేటట్టుగా ఉంటే యూ హ్యావ్ టు గివ్ వాల్యూ టు పర్ఫార్మెన్స్ ఆఫ్ జురేల్, దేవదత్ పడిక్కల్, ఈవెన్ సంజు శాంసన్ గురించి మనం మాట్లాడు. సంజు శాంసన్ లాస్ట్ 100, ఈరోజు 100 కొట్టాడు. అతను లాస్ట్ 2 లిస్ట్ ఏ మ్యాచ్లు, అది సౌత్ ఆఫ్రికాతో ఎప్పుడు నాకు ఇయర్ కరెక్ట్ గుర్తులేదు, లాస్ట్ టైం ఆడిన అతను ఇంటర్నేషనల్ వన్డే ఇంటర్నేషనల్ 100 కొట్టాడు. తర్వాత ఈ ఫార్మాట్లో ఆడిన నెక్స్ట్ మ్యాచ్లో కూడా 100 కొట్టాడు. అక్షర్ పటేల్ 100 కొట్టాడు. కానీ జడేజాని పెట్టారు టీంలో. నేను అది కూడా గతంలో కూడా చెప్పాను, జడేజా ఎందుకు టీంలో? జడేజాని మీరు టెస్ట్ మ్యాచ్లో ఆడించండి, అతను కూడా వర్క్లోడ్ మేనేజ్మెంట్ అవుతుంది. ఈజ్ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ యంగర్. అక్షర్ పటేల్ ఈజ్ అ గ్రేటర్ వాల్యూ ఇన్ దిస్ ఫార్మాట్. అక్షర్ పటేల్ పెట్టండి ఈ ఫార్మాట్లో. జడేజా నో డౌట్ ఈజ్ గ్రేట్ ఫీల్డర్, అతను ఉండే అట్రిబ్యూట్స్ ఉన్నాయి. కానీ అతన్ని మీరు అంతకుముందు అక్షర్ పటేల్ సెలెక్ట్ చేశారు ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అక్షర్ పక్కన పెట్టేసి అగైన్ పిక్డ్
జడేజా. ఇదేంటో ఈ మ్యూజికల్ చేసేదో నాకు అర్థం కాలేదు, అస్సలు అర్థం కాలేదు. సరే, పంత్ని కంటిన్యూ చేస్తారు, సంతోషమే. పంత్ని ఏమైనా డ్రాప్ చేస్తారమని నేను ఒక వీడియో కూడా చేశాను. ఇషాన్ కిషన్, సో ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ కూడా మీరు వాల్యూ ఇవ్వాలి. బట్ ఇషాన్ కిషన్ పర్ఫార్మ్ మోస్ట్లీ ఇన్ T20s. దానికి అతనికి వాల్యూ ఇచ్చి అతన్ని T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో తీసుకున్నారు. ఓకే, అతనికి ఏమీ ఇబ్బంది లేదు, దాంట్లో ఇబ్బంది లేదు. ఇక్కడ తీసుకోకపోయినా ఆన్ ది బేస్ ఆఫ్ జస్ట్ 1 century ఇన్ లిస్ట్ 50 over క్రికెట్. సో ఇషాన్ కిషన్, సో పంత్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అతను చేసింది ఏం లేదు, అతను టీంలో ఉన్నాడు. బట్ ఆ ఛాన్స్ రానప్పుడు డ్రాప్ చేయాల్సిన అవసరం, ఛాన్స్ ఇవ్వకుండా డ్రాప్ చేయడం అర్థం లేదు కదా. సో మీ నిర్ణయాన్ని మీరే క్వశ్చన్ చేసుకున్నట్టు అవుతుంది. సో మిగతా విషయాల్లో నాకు ఎలాంటి అభ్యంతరాలు, యశస్వి జైస్వాల్ కూడా తన ఆఖరి మ్యాచ్లో 100 చేసి అతను కంటిన్యూ చేస్తున్నారు, దాంట్లో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. సో ఈ విషయాలు ముఖ్యంగా షమీని సెలెక్ట్ చేయకపోవడం, దేవదత్ పడిక్కల్ హ్యాస్ బ్రోకెన్ ది డోర్స్, సెలెక్టర్స్ డోర్స్ని నాక్ చేయడం కాదు, వాటిని బద్దలు కొట్టాడు. 400s కొట్టాడు, 5 మ్యాచ్లు 400s కొట్టాడు. ఓవరాల్గా 39 మ్యాచ్ల్లో అతను 83 యావరేజ్ ఉంది. 83 యావరేజ్, బ్రాడ్మెన్స్కి యావరేజ్ ఉంది 83 లిస్టేలో. అలాంటి వాడిని జురల్, సో షమి, ఇవన్నీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఏంటో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. సెలక్షన్ కమిటీలో అంటే ఏ సెలక్షన్ విషయంలో మనం చాలా బాగా చేశారు అనుకోవడానికి లేకుండా, T20 వన్డే వరల్డ్ కప్ ఇస్ క్వైట్ ఫార్ అవే. ఈ ఇయర్లో మనం 18 మ్యాచ్లు ఆడతాం. వీఆర్ ప్లేయింగ్ యాజ్ మెనీ యాజ్ 18 ODIs. అంటే బంగ్లాదేశ్తో ఆడతాం, లేదు పక్కన పెట్టినా కూడా 15 ఆడతాం, 15 ఆడతాం, 3 మ్యాచ్లు. అలాంటప్పుడు మీరు చాలామందిని ట్రై చేసుకోవచ్చు. ముగ్గురు మాత్రం మార్చారు. మన సౌత్ ఆఫ్రికాతో ఆడిన టీంలో ఆడిన ముగ్గురిని మార్చారు. దాంట్లో జురెల్, రుతురాజ్ అండ్ దిస్ మ్యాన్ తిలక్ వర్మ అవుట్. మరి టీం ఎవరో చెప్తాను నేను, టీం చూడండి. శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ వికెట్ కీపర్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ హర్షదీప్ సింగ్. సో ఇది ఈ టీం విషయంలో నా అభిప్రాయాలు నేను చెప్పాను. మరి మీ అభిప్రాయాలు ఏంటో నాకు కామెంట్స్లో తెలియదు.